ఈ కేస్ ఉస్తాద్ భగత్ సింగ్. అందరితో ఫ్యాషన్ అయిపోయింది. ఆయన కంబ్యాక్ ఇచ్చిన మ్యాజిక్ జరుగుద్ది. I need some breathing. తెలుగు భాష నాకు నచ్చని విధం. సంథింగ్ ఏదో మనం ఫ్రీడమ్ ఫైటర్. ఇంకా వైలెన్స్ అది ఇది మనం చూడ్డానికి కాకుండా కాదు, హిందువులు బొట్టు పెడితే ఎలా. సినిమా పాత సినిమా చూసి సింగ్ అనేది మనకి ఇండియన్స్ కి ఫ్రీడమ్. శ్రీలీల రాశి ఖన్నా ఇద్దరు అని నేను అనుకుంటున్నా. ట్రై చూసుకున్నప్పుడు మా అమ్మ అంత పగలబడి కామెడీ, స్టోరీ, ఫైట్స్, షీ నుండి జోడు గుర్రాలపై స్వారీ చే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శ్రీ బ్లాగ్స్. విత్ దట్ ఆదిశేష సిఎన్ బ్లాగ్. సో ఇద్దరు కొలాబరేట్ చేస్తున్నాం ఈ వీడియోని. సో ఏమంటే మేమిద్దరు నాన్న కూతుర్లు. ఈరోజు మేమిద్దరు ఒక ట్రైలర్ని చూసి మీకు రివ్యూ చెప్తాం. సో ఆ ట్రైలర్ ఏది అనుకుంటున్నారా? సో ఇట్స్ అనదర్ దాన్ ఈ కేస్ ఉస్తాద్ భగత్ సింగ్. సో చూసేద్దామా? ప్లే చేస్తాం. సో ఎలా ఉంది అది ట్రైలర్? తెలుగు భాష నాకు నచ్చని విధం డ్యాన్స్. ఓ ఇప్పుడు తెలుగులో ఈ పదం మార్చేసారా? ఓకే, ఆ డైలాగ్ చాలా బాగుంది. ఇంకొకటి, మనం చేసే వాటిని ఇంకొకరు లైక్ కొట్టడం కాదు, మన జీవితాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అని సంథింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంది. అది కూడా చాలా బాగుంది. అన్నిటికంటే మెయిన్ ఏం తెలుసా, భగత్ సింగ్ అనే ఆయన్ని మనం ఫ్రీడమ్ ఫైటర్. ఆయన్ని మనము చూసాము లేదా మనం చూడలేదు, కానీ పవన్ కళ్యాణ్లో ఆయన ఉంటాడనేసి మనకు అనిపిస్తా ఉంది. భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ అనేది మనకి చూస్తేనే తెలుస్తుంది. ఈయనే చేయాలి ఆ క్యారెక్టర్ని. అవునవును, ఈయనకే సరిపోతుంది. ఈయనే భగత్ సింగ్. సో ఇంకా అందరికి తెలిసినట్టు ఇంకా వైలెన్స్ అది ఇది అంటే పవన్ కళ్యాణ్ మూవీ అంటే వైలెన్స్ కి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి, అదంతా పక్కానే. ఎందుకంటే ఆయన నేర్చుకున్న కరాటే అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అది కంపల్షనే. అన్ని మూవీస్ లోనూ ఆల్మోస్ట్ ఖుషి దగ్గర నుంచి కూడా వైలెన్స్ ఉంది. వైలెన్స్ అంటే మనం చూడడానికి కాకుండా కాదు, ఎంటర్టైన్మెంట్ వైలెన్స్. అట్లా వైలెన్స్ అంటే మనం భయపడిపోతాము అందరూ, అట్లా వైలెన్స్ అది కాదు. ఆయన ఫైట్స్, ఆయనకు తగిన డ్యాన్స్, ఆయనకు తగిన ఫైట్స్. ఆయన భగత్ సింగ్ గారు, ఆయనకే మనం చెప్పేది. యాక్చువల్లీ ట్రైలర్ చాలానే బాగుంది. ఇంకొక డైలాగ్ అయితే ఒకటి వచ్చింది, హిందువులు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్తారు. సో అది చక్కగా ఉంది.
అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా మనము తీసుకునేలాగానే ఉంది. ఏది ఎందుకు ఇంత ఆడ్గా చేశారు, ఇంత ఇదిగా చేశారని మరి ఎక్కడ అలా అనిపించడమే లేదు. నాకైతే ప్రామిసింగ్ ట్రైలర్ అనే అనిపిస్తుంది. ఫస్ట్ డే వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని చూసేయాలి ఫస్ట్. ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా, పాత సినిమా చూసి దాన్ని ఆ గబ్బర్ సింగ్ అనే డైలాగ్ని ఆ సినిమా తీసి హైలైట్ చేసినాడు హరిశంకర్. భగత్ సింగ్ అనేది మనకి ఇండియన్స్కి ఫ్రీడమ్, దీంట్లో భగత్ సింగ్ గారు ఎంత ఫేమస్, ఆ సినిమా అనేది తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి మళ్ళీ సెకండ్ హిట్ ఇస్తా అన్నారు హరిశంకర్ గారు. ఇంకా శ్రీలీల, రాశి ఖన్నా ఇద్దరు అసలు చెప్పని అవసరమే లేదు. శ్రీలీల యాక్చువల్లీ ఈ సినిమాలో డాన్స్ తక్కువ చేసిందంట. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో యాక్చువల్లీ శ్రీలీల గారికి యాక్టింగ్ చాలా బాగా వస్తుంది, కాకపోతే తన డాన్స్ రోల్స్కే ఎక్కువ తీసుకున్నారు ఇంతవరకు జరిగిన మూవీస్లో. ఇక్కడ తన యాక్టింగ్ ఏంటి అనేది చూపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ట్రైలర్లోనే అది కనిపిస్తుంది ఆల్మోస్ట్. చూస్తాం దాన్ని అంతా మనము. ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన షూటింగ్లో చూసినారు కాబట్టి చెప్పినారు. మనం సినిమా చూసి మనం చెప్పుకుందాం. ట్రైలర్లో మనకు నచ్చింది ఇవి. సో రాశి ఖన్నా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హరిశంకర్ గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. హరిశంకర్ గారు ట్రైలర్లోనే కనిపిస్తుంది సినిమా హైలైట్, హిట్స్ అనేసి. యాక్చువల్లీ మేము గబ్బర్ సింగ్ చూసుకున్నప్పుడు మా అమ్మ అంత పగలబడి నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. గబ్బర్ సింగ్ అంత నవ్వింది మా అమ్మ. సో ఇది కూడా అలాంటి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. కామెడీ, స్టోరీ, ఫైట్స్, డాన్స్ అన్ని బాగుండాలని అనుకుంటున్నాము. ట్రైలర్లు చూస్తే బాగుంది, అట్లాగే ఉండాలి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఖుషి నుండి ఎప్పటి నుంచినో కూడా మేమంతా చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యాన్స్ మేము. చిరంజీవి గారు ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఒకసారి ఎప్పుడు చెప్పినారు, జోడు గుర్రాలపై స్వారీ చేయాలా అని. అంటే రాజకీయం ప్లస్ సినిమాలోని దానికి న్యాయం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు తీస్తున్నారు అనేది మాకు చాలా సంతోషం. మాకు కావాల్సింది ఇదే. సీఎంగానే ఉండాలి, డిప్యూటీ సీఎంగానే ఉండాలి, ఇట్లా ఫిల్మ్లు తీస్తూ ఉండాలి, రాజకీయంగా ఉండాలి, ప్రజలకు సేవ చేస్తుండాలి, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలి. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. అసలు ఎగ్జామ్స్ అని భయపడే వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ అయినారు. ఆయన ఎగ్జామ్సే రాయలేదు. సూపర్ 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 సూపర్. సో చదవడం అంటే ఎగ్జామ్లో మనం నిరూపించుకోవడం కాదండి. మన లైఫ్లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చదివామో అప్పుడు ఉపయోగించడమే మన మానవీయత అని చూపించిన పర్సనే పవన్ కళ్యాణ్ అని నేను నమ్ముతాను. ఏమంటాడు? అందుకోసం నాకు చిరంజీవి గారు ఇష్టము. చిరంజీవి గారే ఫస్ట్, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సెకండ్. మెగా ఫ్యామిలీ. అవును. ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జస్ట్ 45 daysలో తన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తారంట. సీరియస్లీ వావ్, ఇది మాత్రం వావ్ అనే చెప్పాలి. అన్నీ తీసిన ప్రతి క్లిప్పింగ్స్ ఓకే అయిపోవాలి డైరెక్టర్ నుండి అంటే ఎంత కష్టపడి ఉంటారండి ఆయన అటు డీసీఎంగాను వర్క్ చేస్తూ ఇటు యాక్టింగ్ చేస్తూ అది అన్ని టెక్స్ ఓకే అయిపోయినాయి అంటే అది 45 daysలో అంటే చాలా కష్టపడి ఉంటారు ఈ మూవీకి. సో వెయిటింగ్ టు వాచ్. మీకేమనిపిస్తుంది రెడీ 45 daysలో కంప్లీట్ చేశారు? సూపర్ సూపర్ సూపర్. డెడికేషన్ చాలా బాగుంది. ఆయన మాటలు రావడం. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు అన్ని పనులని టేక్ కేర్ చేస్తున్నారు కదా, అది ఆ విధానం కూడా చాలా చాలా బాగుంది. విధానం కాదు, అందరికీ ఆలోచన వచ్చింటుంది. అందరికీ ఈ ఆలోచన వచ్చింటుంది ఏమైంటే, ఎప్పుడు చూడు ఏదో విలేజ్లో ఏదో ఒక ప్రోగ్రాంలో ఎక్కడో అసెంబ్లీలో అక్కడ ఇక్కడ ఎప్పుడు చూడు రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఈ ఫిలిం ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫిలిము ఎప్పుడు ఫినిష్ చేసినారో ఎప్పుడు షూటింగ్ చేసినారో తెలియడం. అదే హరిహర వీరమల్లు చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీస్కి ఎదురుగా ఒక సెట్ వేశారని. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ షూట్ చేసామని చెప్పారు. ఎట్లయినా కానీ జోడు గుర్రాలపై స్వారీ. కరెక్ట్. మా అన్నయ్య మాటని ఈ అన్నయ్య నిలబెట్టారు. కరెక్ట్. అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కాకపోతే ఆయన ఇదే లాస్ట్ మూవీ అన్నట్టుగా చెప్తున్నారు. జోడు గుర్రాల పైన స్వారీ చేస్తూనే ఉంటారు మా అన్నయ్య గారు. చేస్తే మాత్రం హ్యాపీనే. చేస్తారు కూడా అని అనుకుంటున్నాం. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా రీచ్ అవ్వాలి. మీరు సినిమా స్టాప్ చేయకండి ప్లీజ్. కరెక్ట్.
మీరు అటు డీసీఎం గానే ఉంటే ఇటువైపు దీన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. ఆయన ఇలాగే కంటిన్యూ చేయండి. రాజకీయాలకు ఎట్లా న్యాయం చేస్తున్నారు సినిమాలకి అదే మరి న్యాయం Yeah. చేస్తారు కూడా ఆయన కూడా. కానీ మా అన్నయ్యకి రాజకీయం చేయడానికి డబ్బు కావాలి కదా, జరుగుతుంది, తీస్తారు, చేస్తారు. అయినా అన్ని విలేజెస్ ని మనం ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం కదా, రోజు రోజుకి ఎన్ని విలేజెస్ ని ఇంప్రూవ్మెంట్ చేశారని. గ్రామ పంచాయతీ తీసుకున్నారు కదండి, పంచాయతీరాజ్. పంచాయతీరాజ్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో ఎవరైనా ఆయనకి ఇంకా మంచి మంచి పోస్టులే వచ్చిండొచ్చు, కాకపోతే ఆయన డీసీఎంగా ఉండి ఇన్ని పోస్ట్ సెలెక్ట్ చేశారు కదా, దానికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. పంచాయత్ రాజ్ అనేది చిన్న విషయం కాదండి కదా. దేవుడు కూడా పని సారీ చేస్తున్నారు, అన్నిటికీ అక్కడ న్యాయం చేస్తున్నారు, ఇక్కడ న్యాయం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.